వ్యవహరిస్తున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల సజ్జలను రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. వైసీపీ ప్రభుత్వ హయాంలో షాడో సీఎంగా వ్యవహరించారు సజ్జల. నేతలు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నప్పటికీ సజ్జలకే పెద్దపీట వేయడం వెనకాల తీవ్రమైన చర్చ జరుగుతోంది. వైసీపీలో ప్రభుత్వ ఓటమికి సజ్జలు కూడా కారణమంటూ మాజీ ఎమ్మెల్యేలు సైతం విమర్శలు గుప్పించారు. మళ్లీ సజ్జలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడంపై వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో క్రమంగా తగ్గుతోంది విజయసాయిరెడ్డి ప్రాధాన్యత అంటూ కూడా చర్చ జరుగుతోంది. గతంలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి చలామణి అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు ఇప్పుడు విజయసాయిరెడ్డి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమయ్యారనే చర్చ ఇన్ఫాక్ట్ పార్టీ ఆవల కూడా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది అనేది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నెంబర్ 2గా సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారా అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చ జరుగుతోంది. ఎందుకు అటువంటి ప్రాధాన్యత? దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి వర్గం నుంచి కావచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డికి సంబంధించి కావచ్చు, ఎటువంటి చర్చ జరుగుతోంది వైసీపీలోని? ఇక్కడ ఒకటి పార్టీ వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డికో విజయసాయిరెడ్డి మధ్య ఉన్న విభేదాలకు సంబంధించి ఎటువంటి చర్చ లేదు. అది ఇక్కడ సబ్జెక్ట్ లేదు, అసలు ఆ సబ్జెక్ట్ కి తావులేదు. కాకపోతే పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలు తిరిగి సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే అప్పచెప్పారు. అట్ ద సేమ్ టైం విజయసాయిరెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా విజయసాయిరెడ్డికి ఆయన తూర్పు మిగతా ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇచ్చారు. అలాగే సోషల్ మీడియా బాధ్యతలు కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి. ఇక్కడ సజ్జల వర్సెస్ సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి అనే వ్యవహారంలో మనం ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఎక్కడ కనపట్టలేదు. కాబట్టి తిరిగి సజ్జలకి కీలక బాధ్యతలు అప్పగించడంలో కొంతమంది వ్యతిరేకత తెలుపుతున్న పరిస్థితి. బికాస్ ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల్లో మళ్ళీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న పరిస్థితి. యాంగిల్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి మీద విపరీతమైన విమర్శలు పార్టీలో అంతర్గతంగా కావచ్చు, బాహటంగా కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. కార్యకర్తల దగ్గర నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో పనిచేసిన మంత్రులుగా కావచ్చు, చాలా మంది వ్యవహారం బాహాటంగా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి. అయితే మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డికి దూరంగా ఉంచారు అని చెప్తున్నప్పటికీ కూడా పార్టీలో చాలా కీలకంగా ఆయన వ్యవహరిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఆ నేపథ్యంలో తిరిగి ఆయనకి బాధ్యతలు అప్పగించడం వల్ల కొంత వ్యతిరేకతలు అయితే కనపడుతున్నాయి. చాలా మంది వైసీపీ సానుభూతి పరులు అయితే నిన్న మొన్న కూడా ఫేస్బుక్ లో చాలా వరకు మళ్ళీ తిరిగి అతనికి బాధ్యతలు పట్టడం వల్ల కొంత వ్యతిరేకతగా పోస్టులు చేయడం కావచ్చు, వాళ్ళు తమ వ్యతిరేకతను చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇప్పటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా ఎమ్మెల్సీల వ్యవహారంలో కూడా చాలా మంది తిరిగి సజ్జల్ని కీలక బాధ్యతల్లో పెట్టడం పట్ల కొంతమంది బహాటంగానే విమర్శించిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఎందుకు సజ్జలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? బికాస్ ఆఫ్ సజ్జల భార్గవ రెడ్డి వల్ల కావచ్చు, తన కుమారుడి వల్ల కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కావచ్చు, కొంత పార్టీ దెబ్బతినింది, పార్టీ స్ట్రక్చర్ లో దెబ్బతినింది. పూర్తిగా కూడా నాయకుడికి కార్యకర్తకు మధ్య అఘాతం పెరగడంలో ప్రధాన కారణం ఆయన సజ్జల అనే వ్యవహారాన్ని బాహాటంగా పార్టీలో వాళ్ళ పార్టీ సభ్యులే చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు తిరిగి అటువంటి వ్యక్తికే మళ్ళీ ఎందుకు అప్పచెప్పాలి అనే ఒక చర్చ అయితే బాహాటంగానే జరుగుతోంది. దానికి పార్టీకి సంబంధించిన చాలా మంది సీనియర్లు కావచ్చు, పార్టీ వేదికగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి స్వయంగా చెప్పిన వాళ్ళు కూడా తిరిగి అదే పార్టీని పార్టీకి కీలక బాధ్యతలు అప్పగించడంలో మాత్రం కొంత భేదాభిప్రాయాలు అయితే బాహాటంగా కనబడుతున్నాయి. ప్రధానంగా పార్టీకి అంటే నాయకుడికి వీళ్ళకి మధ్య ఆ క్వార్టర్ ఏదైతే ఉన్నిందో గతంలో ఈ క్వార్టర్ వల్లే మేము దెబ్బతిన్నామని బాహాటంగా చాలా మంది మాట్లాడిన పరిస్థితి చూసాం. 5 నెలల ముందు పార్టీ ఓడిపోయిన తర్వాత ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ బాహాటంగానే చూశారు. కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డి సజ్జలకి అటువంటి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కేవలం సజ్జల కంట్రోల్ లో ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట వింటున్నారు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ ఇదే సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి
కొన్ని వ్యవహారాల్లో సజ్జల రామకృష్ణారెడ్డిని విజయసాయి రెడ్డి పార్టీలోనే ఉన్నారు, పార్టీలోనే కంటిన్యూ అవుతారని అనుకోవాలా, లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్ళే ఆలోచన, లేకపోతే ఇటువంటి సినారియో ఏమైనా కనిపిస్తోందా? సచిన్ అసలు ఆ ప్రస్తావనే లేదు కదా. ఆ ప్రస్తావనలో ఇక్కడ ఆ ప్రస్తావన అసలు ఆ ప్రస్తావనే జరగలేదు. కారణం ఏంటంటే వి సుబ్బారెడ్డికి కీలకంగా ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళు ముగ్గురు కీలకంగా పార్టీ మొదటి నుంచి ఉన్నారు. దీని ముగ్గురులో 3 పార్టీలు ముగ్గురు కొంత గ్రూపిజం ఉన్నప్పటికీ కూడా కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళకి స్పష్టంగా ఒప్పుచెప్పారు. కొంత వాళ్ళ మధ్య అంతర్గతంగా కొంత విభేదాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ బాహటంగా వాళ్ళ ముగ్గురు ఎక్కడ మాట్లాడుకున్న పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి కొన్ని కీలకమైన బాధ్యతలు కడప జిల్లాలు వీటన్నిటిని ఆయనకు కొన్ని బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. విజయసాయి రెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పచెప్పారు. అయితే ఇవన్నీ కోఆర్డినేట్ చేయడానికి మాత్రం ఆర్గనైజింగ్ సెక్రటరీగానే పార్టీకి కీలక వ్యవహారాల్లో సజ్జల అవసరమని జగన్మోహన్ రెడ్డి నమ్మాడు కాబట్టి సజ్జలకి ఖచ్చితంగా వ్యవహారాన్ని బాధ్యతలు అప్పగించారు. అయితే అక్కడే కొంత సమస్య అయితే పార్టీలో వినపడుతుంది. పార్టీకి సంబంధించిన కొన్ని కీలక నేతలు కూడా ఇతని వల్ల ఇప్పుడు వరకు పూర్తిగా నష్టం వాటిల్లింది, మళ్ళీ తిరిగి అతన్నే ఎందుకు ఉంచాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి మారే పరిస్థితి లేదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళ చేతుల్లో ఉన్నాడు అనే ఒక చర్చ అయితే బాహాటంగానే జరుగుతుంది. కానీ నాయకుడు తన కొన్ని వ్యవహారాల్లో అయితే ఇదే వ్యవహారం మీద నాకు తెలియకుండా ఏ వ్యవహారాన్నైనా ఎవరు పార్టీలో చేయరు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో అంటే సజ్జల వ్యవహరించిన తీరు జగన్మోహన్ రెడ్డి చెబితేనే సజ్జల ఆ విధంగా వ్యవహరించాడా, నాయకులకి మధ్య వీళ్ళ మధ్య గ్యాప్ పెరగడానికి సజ్జల కారణం కాదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డే కారణమా? ఎందుకంటే జగన్ చాలా క్లియర్ గా కొన్ని విషయాల్లో కొన్ని దగ్గర నాకు తెలియకుండా ఇక్కడ ఏమీ జరగదు అని ఆయన మాట్లాడన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే దాని మీన్ ఇప్పుడు సజ్జల వ్యవహారంలో ఏదైతే నాయకులు వ్యతిరేకత చూపుతున్నారో ఆ వ్యవహారం కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి ఆ నాయకుల్ని కలవద్దనో లేకపోతే ఆ నాయకుల్ని దూరంగా పెట్టమనో చెప్పినట్టు తర్వాతనే ఈ వ్యవహారాన్ని నడుస్తుందో, లేదు జగన్ కి చాలా కీలకంగా ఇన్ఫర్మేషన్ చెప్పే ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉంటారో వాళ్ళ మధ్య ఈ గ్యాప్ నడుస్తుందా అనేది కొంత చర్చ అయితే బాహాటంగానే నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు తిరిగి సజ్జల్ని కీలక బాధ్యతలు పెట్టడంలో మాత్రం కొంతమంది ఇంకా ఓపెన్ గా మాట్లాడలేకపోయినా కొంత చర్చ అయితే అంతర్గతంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్. మొత్తంగా అయితే మాత్రం రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం వైసీపీలో నెంబర్ 2గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటున్నారనే అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం తీవ్రమైన చర్చాంశంగా మారింది. ఇటీవల సజ్జలను రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించింది వైసీపీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించారంటూ కూడా సజ్జలకు సంబంధించి ఆ టాక్ నడిచింది. నేతలు కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నప్పటికీ సజ్జలకే పెద్దపీట వేయడం వెనకాల మళ్ళీ తీవ్ర చర్చనాంశమైంది. ప్రభుత్వ ఓటమికి సజ్జలు కూడా కారణమంటూ మాజీ ఎమ్మెల్యేలు సైతం విమర్శలు గుప్పించారంటే అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ సజ్జలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడంపై వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు బాహాటంగానే విమర్శించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పార్టీలో క్రమంగా విజయసాయి రెడ్డి ప్రాధాన్యత తగ్గుతోంది అంటూ కూడా చర్చ సోషల్ మీడియా వేదికగా ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో నెంబర్ 2గా విజయసాయి రెడ్డి చలామణి అయ్యారు. పార్టీ కార్యక్రమాలు అడపదడప కనిపించేవారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొద్ది రోజుల క్రితం వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అడపదడప ఆయన కనిపించేవారు. కానీ సోషల్ మీడియాకు మాత్రం ఇప్పుడు పరిమితమయ్యారంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే అంశానికి సంబంధించి మాత్రం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది.